దసరా శరన్నవరాత్రి మహోత్సవాలకు ఆంధ్ర ప్యారిస్ తెనాలి ముస్తాబవుతోంది. పండుగ సమీపిస్తుండటంతో పట్టణంలో ఆధ్యాత్మిక శోభ వెల్లివిరుస్తోంది. అక్టోబర్ 3వ తేదీ నుండి శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమవుతుండగా దేవాలయాల్లో ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు చురుకుగా సాగుతున్నాయి. దేశవ్యాప్తంగా హిందువులు అత్యంత ఘనంగా జరుపుకునే ముఖ్యమైన పండుగల్లో దసరా పండుగ ఒకటి. పాడ్యము నుండి నవమి వరకు 9 రోజులు దేవి నవరాత్రులు నిర్వహించి 10వ రోజున వచ్చే విజయదశమిని దసరా పండుగ పిలుస్తారు. శక్తి ఆరాధనకు ప్రాధాన్యత ఇచ్చే పండుగగా దసరా నిలుస్తుంది. జగన్మాత అయిన దుర్గాదేవి మహిషాసురుడని రాక్షసుతో 9 రాత్రులు యుద్ధం చేసి అతన్ని వధించి జయాన్ని పొందిన సందర్భంగా 10వ రోజు ప్రజలంతా సంతోషంగా జరుపుకునే పండుగే విజయదశమి. శరదృతువు ఆరంభంలో వచ్చే పండుగ కనుక ఈ పండుగను నవరాత్రి శరన్నవరాత్రి అని పేర్కొంటారు. దసరా శరన్నవరాత్రుల్లో బొమ్మల కొలువు ఏర్పాటు చేయటం అనేది ఒక ముఖ్యమైన ఆనవాయితీగా నిలుస్తుంది. శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఆలయాల్లో అమ్మవారికి ఒక్కో రోజు ఒక్కో అలంకారం చేస్తారు. 10వ రోజు పార్వేట ఉత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. ఇందులో భాగంగానే ఈ ఏడాది కూడా దసరా పండుగను అత్యంత ఘనంగా జరుపుకునేందుకు ప్రజలంతా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. తెనాలిలో ప్రముఖమైన శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి వైకుంఠపురం క్షేత్రం దసరా నవరాత్రి ఉత్సవాలకు ముస్తాబవుతోంది. అక్టోబర్ 3వ తేదీ గురువారం నుండి శ్రీ శరన్నవరాత్రి దసరా మహోత్సవాలు ఎంతో వైభవంగా నిర్వహించేందుకు ఆలయ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. 10 రోజుల పాటు స్వామివారు వివిధ అవతారాల్లో భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. అదేవిధంగా పట్టణంలో ప్రసిద్ధి చెందిన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం, గంగానంపేటలోని పాత శివాలయం, మారిసిపేట శివాలయం, శివాజీ చౌక్లోని శ్రీ కాళీమాత దేవస్థానం, దేవి చౌక్లోని శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానం, కొత్తపేటలోని శ్రీ అష్టలక్ష్మి అమ్మవారి దేవాలయాలు శరన్నవరాత్రి ఉత్సవాలకు ముస్తాబవుతున్నాయి. ఆయా దేవాలయాల్లో వచ్చే నెల 3వ తేదీ నుండి 10 రోజుల పాటు దసరా ఉత్సవాలు అత్యంత వైభవంగా జరగనున్నాయి. మరోవైపు దసరా పండుగ సందర్భంగా అమ్మవారి విగ్రహాల అమ్మకాలు ఊపందుకున్నాయి. పట్టణంలోని ఐతనగర్ ప్రాంతంలో గత కొద్ది సంవత్సరాలుగా విగ్రహాల విక్రయాలు జరుపుతున్నారు. ఉత్సవాల నిర్వాహకులు వివిధ గ్రామాల నుండి ఇక్కడికి వచ్చి అమ్మవారి విగ్రహాలను కొనుగోలు చేసుకుని వెళ్తుంటారు. వివిధ రకాల ఆకృతులతో జీవకళ ఉట్టిపడేలా రూపుదిద్దుకున్న అమ్మవారి విగ్రహాలు ఎంతో ఆకర్షణగా కనిపిస్తున్నాయి. అడుగున్నర ఎత్తు నుండి 10 అడుగుల మేర కనకదుర్గమ్మ అమ్మవారు కొలువుదూరి దర్శనమిస్తున్నారు. నా పేరు గోపికృష్ణ, మాది గుడివాడ, కోపెల గుడివాడ. ఇక్కడ బొమ్మలు కానీ మోడల్స్ కానీ బాగున్నాయి. కొత్త రేట్లు కూడా కొద్దిగా అందుబాటులోనే ఉన్నాయి. మోడల్స్ కానీ కలర్స్ కానీ డిజైన్ కానీ 5 ఇయర్స్ కానీ నుంచి మేము తీసుకుంటానే ఉన్నాం. ఇక్కడ ప్రతి సంవత్సరం ఇక్కడికే వస్తున్నాము. ఎక్కడికైనా రీజనబుల్ రేట్లోనే బొమ్మలు తీసుకొని వెళ్తున్నాము. గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరం మోడల్స్ బాగున్నాయి. ఇప్పుడు కూడా ఈ సంవత్సరమే తీసుకున్నాం, ఇక్కడే తీసుకున్నాం బొమ్మలు.